గణపతికి గరికని ఎందుకు సమర్పిస్తారో మీకు తెలుసా? ఒకరోజు కైలాసంలో శివుడు పార్వతీ మాతతో పాచికలో ఆడుతూ ఉంటారు. వారి ఆటకి నందిని సాక్షిగా పెడతారు. పార్వతీదేవి గెలుస్తుంది. కానీ శివుని మీద భక్తితో శివుడు గెలిచాడు అని నంది ప్రకటిస్తారు. కోపంతో పార్వతీదేవి నందిని శివునికి దూరం అవ్వమని శపిస్తుంది. నంది బాధపడుతుంటే శివుడు పార్వతీదేవితో, నంది ఇలా చేసింది నా మీద భక్తితో, కానీ నీకు మోసం చేయాలి అని కాదు, కాబట్టి శాపానికి పరిష్కారం చెప్పమని అడుగుతారు. శాప విమోచనం అవ్వాలి అంటే వినాయకుడే చేయగలరని చెప్పడంతో నంది ప్రతిరోజు రుచికరమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ వినాయకుడిని పూజిస్తారు. ఒకరోజు నంది గడ్డి తింటూ ఉంటాడు. వినాయకుడు వచ్చి నాకు నైవేద్యం ఇప్పుడే పెట్టు అని అడగడంతో నంది తను తింటున్న గరికని సమర్పిస్తారు. నంది భక్తికి మెచ్చిన వినాయకుడు శాపం నుంచి విముక్తిని చేస్తారు. భక్తులు వారి యథాశక్తిగా సమర్పించే ఏదైనా సరే సంతోషంగా స్వీకరిస్తారు వినాయకుడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.